వృషభ రాశి వారి ఇంటికి ఆగస్టు 27, 28, 29, 30 తేదీల్లో సాక్షాత్తు ఇద్దరు దేవతలు రాబోతున్నారు. పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. అసలు వృషభ రాశి వారి ఇంటికి ఆగస్టు 27, 28, 29, 30 తేదీల్లో ఏ ఇద్దరు దేవతలు వీరి ఇంటికి రాబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆగస్టు 27, 28, 29, 30 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజులుగా అయితే ఈ ఆధ్యాత్మిక విశ్లేషణ చెబుతుంది. అయితే ఈ 4 రోజులు మీ ఇంటికి ఇద్దరు దేవతల అనుగ్రహం ఒక ప్రత్యేకమైన రూపంలో అయితే ప్రవేశించబోతుంది అని ఈ వీడియోలోని సందేశం చెబుతుంది. ఇక్కడ దేవతలు ప్రత్యక్షంగా ఇంటికి వస్తారని అక్షరార్థం కాకుండా దైవానుగ్రహం, శుభ సంకేతాలు, అనుకోని మంచి పరిణామాలు మీ జీవితంలో కనిపించవచ్చు. ఆధ్యాత్మిక భావనలుగా అయితే తీసుకోవాలి. వృషభ రాశివారు మీరు గతంలో ఎన్నో విషయాల కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అయితే కొంతమంది తమ కుటుంబంలో ప్రశాంతత కోసం, మరికొందరు ఆర్థిక స్థిరత్వం కోసం, ఇంకొందరు ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీరు చేసే ప్రయత్నాలకు ఫలితం ఇప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఈ ఆగస్టు 27 నుంచి 30 వరకు మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలను కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎవరైనా అనుకోనికుండా మీ ఇంటికి రావచ్చు. అలాగే చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు. ఆగిపోయిన ఒక పని మరలా ప్రారంభించడానికి అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఒక సమస్యపై పరిష్కారం కూడా దొరకవచ్చని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇవి అన్ని దైవ అనుగ్రహానికి సంకేతాలుగా మీరు ఆధ్యాత్మికంగా భావించవచ్చు అనే చెప్పుకోవాలి. మొదటి దైవ సంకేతం. అయితే మొదటిగా కనిపించబోయే సంకేతం ఇంటిలో ప్రశాంతత పెరగటం. అయితే చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చే పరిస్థితి తగ్గించుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మాటలు కలవచ్చు. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మరలా మీతో మాట్లాడే అవకాశం కూడా రావచ్చు అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తిని అనుమానంతో చూడకండి, కానీ ప్రతి మాట వెంటనే అయితే నమ్మకండి. శుభం వచ్చేటప్పుడు మనసుకు ప్రశాంతత ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఆగస్టు 27 నుంచి మీ ఇంటిలో ప్రశాంతత పెరుగుతుందో లేదో అనేది గమనించండి. అయితే రెండవ దైవ సంకేతం. అయితే రెండవ ముఖ్యమైన విషయం ఆర్థికంగా ఒక చిన్న ఊరటన కూడా రావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీకు రావాల్సిన డబ్బు రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన చలాయింపులు గురించి సమాచారం రావచ్చు. అయితే ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇది పెద్ద మొత్తంలో డబ్బు రావడం తప్పనిసరి అని కాదు, కానీ కొన్ని మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక మార్గం కనిపించడం కూడా శుభ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు మీ చేతిలోకి డబ్బు వచ్చినప్పుడు మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయటం మంచిది. అయితే దైవానుగ్రహం కేవలం డబ్బే కాకుండా సరైన సమయంలో సరైన అవకాశం రావడానికి కూడా చూడాలి అని అయితే గుర్తుంచుకోండి. ఆగస్టు 28వ తేదీ ప్రత్యేకత. అయితే ఆగస్టు 28వ తేదీ మీకు ఒక వార్త వినిపించే అవకాశం ఉందని ఈ ఆధ్యాత్మిక సందేశాలు సూచిస్తున్నాయి. ఆ వార్త కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ప్రయాణాలు లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక నిర్ణయానికి సంబంధించినదై ఉండవచ్చు. ఆ రోజులు ఉదయాన్నే లేచిన వెంటనే తొందరపడకుండా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించండి. నా ఇంటిలో శాంతి ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నాకు సరైన మార్గం కనిపించాలి అని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించండి. ఆగస్టు 29వ తేదీ జాగ్రత్త. అయితే ఆగస్టు 29వ తేదీ మొత్తం ఒక చిన్న జాగ్రత్త అవసరమని అయితే గుర్తుంచుకోండి. ఎవరితోనైనా వాదనలకు దిగకండి, కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా అయితే ఉపయోగించండి. ఎందుకు అంటే ఒక మంచి సమయంలో కూడా మన తొందరపాటు వల్ల చిన్న సమస్య పెద్దదిగా మారవచ్చని అయితే గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లోనూ మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే
అంగీకరించవలసిన అవసరం లేదు. ముందుగా ఆలోచించండి, పరిశీలించండి. అవసరమైతే కుటుంబంలోని పెద్దల సలహాలు కూడా తీసుకోండి. ఆగస్టు 30వ తేదీ అయితే శుభానికి ముగింపు కాదు, కొత్త ప్రారంభం అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆగస్టు 30వ తేదీని ఈ మొత్తం కాలానికి ఒక మలుపు రోజుగా అయితే చూడవచ్చు. అయితే మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న ఒక కోరిక గురించి మీరు కొత్త ఆశలను పొందవచ్చు. ఇంతకాలం ఎందుకు జరగలేదు అని బాధపడుతున్న విషయాల గురించి అయితే ఇక నుంచి పరిస్థితి మారవచ్చు అని అయితే గుర్తుంచుకోండి అనే నమ్మకం కూడా అయితే మీకు ఉండాలి అనే చెప్పుకోవాలి. అది ఈ కాలంలో జరిగే అద్భుతమైన మార్పు అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి వారు అద్భుతం అంటే ఎప్పుడూ అవకాశాల నుంచి ఎదురు పడతాయి కానీ కాదు. కొన్నిసార్లు మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ రావటం అద్భుతం. ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం దొరకడం అద్భుతం. అలాగే మనస్సుకు ప్రశాంతత కలిగించడం కూడా అద్భుతం అనే చెప్పుకోవాలి. సరైన సమయంలో సరైన వ్యక్తి మన జీవితంలోకి రావడం కూడా అద్భుతమనే చెప్పవచ్చు. ఇంటిలో చేయగలిగే సులభమైన ఆధ్యాత్మిక విధానం. అయితే ఆగస్టు 27 నుంచి 30 మధ్యలో మీకు వీలైనన్ని రోజులు ఉదయాన్నే లేదా సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని స్మరించండి. మీ కుటుంబ సభ్యులందరినీ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. అవకాశం ఉంటే ఒక పేదవారికి లేదా అవసరాల్లో ఉన్న వ్యక్తికి మీ శక్తికి తగిన సహాయం చేయండి. ఎందుకు అంటే దైవభక్తి అంటే కేవలం పూజలు మాత్రం చేయడమే కాదు, అలాగే మంచి మనస్సుతో ఒకరికి సహాయం చేయడం కూడా ఆధ్యాత్మికంగా భావించవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఒక చిన్న సందేశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఆగస్టు 27, 28, 29, 30 తేదీల్లో భయపడవలసిన రోజులుగా కాదు, ఆశతో, ప్రశాంతతతో, జాగ్రత్తతో, నిజాయితీతో ముందుకు వెళ్ళవలసిన రోజులు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటిలో శుభ సంకేతాలు కనిపిస్తే కృతజ్ఞతతో స్వీకరించండి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే భయపడకుండా ఆలోచించి పరిష్కరించుకోవడం చాలా మంచిది. అయితే ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆధ్యాత్మిక విశ్లేషణ మాత్రమే, రాశి ఆధారంగా సాధారణమైన సూచనలుగా మాత్రమే అయితే తీసుకోవాలి. అయితే మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను అయితే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఆలోచించి ప్రతి విషయాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అయితే వృషభ రాశి వారు మీ ఇంటిలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ నిండి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామనే చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల కంటే మరింత ముఖ్యమైన కొన్ని సంకేతాలు ఈ 4 రోజుల్లోనూ అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. ఆగస్టు 27, 28, 29, 30 తేదీల్లో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిణామం ఒక్కసారిగా గమనించండి. అయితే ఎందుకు అంటే కొన్ని మార్పులు మొదట చిన్నవిగా కనిపిస్తాయి, కానీ ఆ చిన్న మార్పే తర్వాత మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణం కావచ్చు అని కూడా చెప్పుకోవాలి. అయితే మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నం గుర్తొస్తుందా? ఎన్నోసార్లు ప్రయత్నించిన ఫలితం రాలేదని మీరు అనుకుంటూ ఉన్న ఒక పని ఉండవచ్చు. ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాలేదని ఆశిస్తూ ఉండవచ్చు. అలాగే కుటుంబంలో ఒక సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటూ ఉండవచ్చు. లేదా మీ మనస్సుకు దగ్గరైన వ్యక్తి నుంచి ఒక మాట కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అలాంటి వృషభ రాశి వారికి ఈ కాలంలో ఇంకా పరిస్థితులు మారాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి ఆగస్టు 27, 28, 29, 30 తేదీల్లో సాక్షాత్తు ఏ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు, ఏ పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.